హాయ్ హలో వెల్కమ్ టు ఇగ్నైటెడ్ మైండ్స్ 264. మీకు ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను, x + 1/x = k అయితే x² + 1/x² = k² -2 అని. అవునా? ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇది ప్లస్, ఇది ప్లస్ ఉంటే ఇది మైనస్ అనేది తీసుకోమని చెప్పాను కదా. సో ఆ వీడియో ఒకసారి కనుక చూడకపోతే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంకా దాని రిలేటెడ్ ఇంకొక 2 ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో సీ వన్స్ దట్ ట్రిక్స్. ఓకే, సీ వన్స్ ఇక్కడ ట్రిక్స్ చూడండి. x + 1/x = k, దెన్ అక్కడ మీకు x² + 1/x² అని చెప్పిన కదా. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ మేము x³ + 1/x³ = k³ - 3k. సింపుల్ గా షార్ట్ కట్ గా రాయొచ్చు. a + b హోల్ క్యూబ్ ఫార్ములా కూడా అవసరం లేదు. సో దీనికి ఒక రిలేటెడ్ ప్రాబ్లం తీసుకొని చెప్తాను. సపోజ్ x + 1/x = 2 అని ఉందనుకో, జస్ట్ చిన్న నెంబర్ తీసుకుందాము. అప్పుడు మీకు x³ + 1/x³ అంటే ఏం చేస్తారు? k బదులు ఏముంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2³ - 3 × 2. సో 8 - 6, దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 2. సింపుల్ గా వస్తుంది కదా. అలాగే దీనికి కూడా ఇంకొకటి తీసుకొని చూద్దాము. x - 1/x = సపోజ్ 3. ఓకే, సో అప్పుడు x³ + 1/x³ ఏమవుతుంది అంటే 3³ + 3 × 3. సో 3³ అంటే 27. ఎస్, 3 3s are 9. సో ఏమొస్తుంది? 36. సో సింపుల్ గా ఆన్సర్స్ అనేది జస్ట్ 1 minute లో మనం చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. 7th క్లాస్ నుంచి లెక్క పెడితే, అంటే NMMS ఎగ్జామ్స్ నుంచి లెక్క పెడితే చాలా ఎంట్రన్స్ టెస్ట్లలో కూడా ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చూడండి, ప్రాక్టీస్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మాతోటే ఉండండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్స్ దేవిత్య.